యూట్యూబర్ జోసెఫ్కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పవన్ కళ్యాణ్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడనే కేసులో మచిలీపట్నం స్థానిక కోర్టు జోసెఫ్కు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్పై జైలు నుంచి విడుదలైన వెంటనే ఆయనకు మరో షాక్ తగిలింది. పాయకరావుపేట పోలీసులు మరో కేసులో ఆయన అదుపులోకి తీసుకున్నారు. మచిలీపట్నం జైలు వద్దే ఆయన అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం పాయకరావుపేటకు తరలించారు. దీంతో బెయిల్ లభించిన స్వేచ్ఛ దక్కకపోవడంతో న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జోసెఫ్పై ఎన్ని కేసులు నమోదు చేసినా ప్రతి కేసులోనూ న్యాయపరంగా పోరాడి బెయిల్ తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు. తప్పు చేసి ఉంటే రావణ్, ఐఎమ్ స్టికింగ్ ఆన్ మై వర్డ్, రావణ్ నిజంగా తప్పు చేసి ఉంటే రావణ్ని అరెస్ట్ చేయండి. చట్టం ప్రకారం మీకు దమ్ము ధైర్యం ఉంటే 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించి ఆయన జైలుకి పంపించండి. ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు సపోర్ట్ గవర్నమెంట్ వెర్షన్ని. అంతేగాని తప్పు చేశాడో లేదో తెలియదు, బెయిల్ రావటం బయట పోలీసులు ఉంటాం, బెయిల్ రావటం బయట పోలీసులు ఉంటాం. బయట పోలీసులు ఉండి ఎక్కడైతే జనసేన ఎమ్మెల్యేలు పోటీలో ఉంటారో, ఎక్కడైతే జనసేనకు పట్టు ఉంటుందో అక్కడికి తీసుకెళ్లి రిమాండ్ పెట్టడం పోలీస్ స్టేషన్లో. అక్కడ 500-600 మంది కార్యకర్తలు వెంటాడటం, వేటాడటం, కొట్టడం, ఇది మీకు హీరోయిజంగా కనపడుతుంది మీడియాకి. బ్యూటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కసబ్ కూడా 10 సంవత్సరాలు తర్వాత మరణ శిక్ష పడింది. అలాంటి కసబ్ లాంటి వ్యక్తికే ఉన్నప్పుడు ఒక యూట్యూబ్లో ఒక మాట మాట్లాడితే అది నీకు నచ్చకుండా పోవచ్చు. గత ప్రభుత్వం మీద 1924లో మేము కొన్ని 100 సార్లు తిట్టినాం. అప్పుడు మీరు మంచోడినా, ఇప్పుడు చెడ్డోడినా? ఇప్పుడు మీకు నచ్చలేదా? పవన్ కళ్యాణ్ గారు, మీరు హోమ్ మినిస్టర్ కాకుండానే ఇంత లా అండ్ ఆర్డర్ని క్రియేట్ చేస్తూ మీ కార్యకర్తలు నిర్వహించాల్సిన బాధ్యత లేదా? ఐశ్వర్య అనేటువంటి ఒక మాట మాట్లాడితే ఆమె మీద ఇప్పుడు 15 సెక్షన్ల మీద కేసులు కట్టి ఆమెను అరెస్ట్ చేయడానికి తిరుగుతున్నారు. ఆమె ఇంటి ముందు 400-500 మంది జనసేన కార్యకర్తలు రౌండ్ ది క్లాక్ డౌన్. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉన్న కాదండి, నా ఇంట్లో పనిచేసే అటెండరు పవర్లో ఉంటే అటెండర్ కూడా వేల మందిని దించగలడు. పవర్లో ఉన్నవాడు వెనకబడి రాళ్ళు తీసుకొని రప్పలు తీసుకొని పెట్టడం పెద్ద గొప్పతనమా, మగతనమా? అది దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్షాలుగా నిలబడి ప్రజల హక్కుల కోసం పోరాటం చేయాలి, అది గొప్పతనం. పవన్ కళ్యాణ్ డీసీఎం, ఎవడైనా వస్తాడు కొట్టడానికి, ఎవడైనా వస్తాడు స్టేషన్ మీద దాడి చేయడానికి, అది పెద్ద గొప్పతనం అనుకొని, హీరోయిజం అనుకొని కాళ్ళు రెగరేస్తే ప్రజాస్వామ్యంలో తొక్కి నారదీస్తారు. ఎప్పుడు? 2029లో.